బస్సు తగిలిచ్చేసాడు, ఇంక అయిపోతుంది, గోల గోల అయిపోతుంది ఇంకా. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్ నేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వన్ నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి మన వీడియో ఈ రోజు వచ్చేసి మనమైతే మదనపల్లి నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే సిటిఎం అనే ఒక ఊరు ఉంది కదండి. ఆ సిటిఎం లో వచ్చేసి ఈ రోజు అయితే పెద్ద జాతర జరగబోతుంది. ఈ రోజు రేపు అంటే ఫిబ్రవరి 14th అండ్ 15th అయితే ఫుల్, అంటే అసలు ఒక బండి వెహికల్ దాటడానికి ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా చాలా కష్టపడతారు. ఇక్కడ అంత ట్రాఫిక్ తో ఉంటుందన్నమాట. వీడియో మొత్తం చూపిస్తాను, చూడండి ఇక్కడ ఎలా ఉంది ఏమి అనేసి, ఎన్ని షాప్స్ వచ్చాయి, ఎలా ఉంది, పబ్లిక్ ఎలా ఉన్నారు అనేసి. మనకైతే ఈరోజు ఒక కామెంట్ వచ్చిందనమాట, సిటిఎం జాతర జరుగుతుంది, ఒక సబ్స్క్రైబర్ అయితే మాకైతే సజెస్ట్ చేశారు. సో వాళ్ళు చెప్పాక మాకు కూడా తెలిసింది. సో వాళ్ళ చెప్పిన దాన్ని బట్టి మేము కూడా వచ్చి మీతో పాటు సిటిఎం అనేది మేము కూడా జాతర చూస్తున్నాం ఫస్ట్ టైం. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయామండి సిటిఎం జాతర అయితే. ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ మీద నుంచి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు వాయిల్పాడు వెళ్ళే రోడ్డు వరకు చాలా దూరం వరకు ఉన్నాయండి షాప్స్ అయితే. మొత్తం వీడియోలు అయితే కవర్ చేస్తాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడే అండి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఒక ½ అన్ అవర్ అలా వెళ్ళిందంటే అసలు ఒక వెహికల్ పాస్ అవ్వడానికి కూడా ఒక ½ అన్ అవర్ అన్నా పట్టచ్చు నాకు తెలిసి. అంత రిక్స్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే షాప్స్ అనేవి చాలా వచ్చాయన్నమాట. మేము కూడా ఫస్ట్ టైం అండి సిటిఎం జాతర అయితే చూద్దాము. ఎలాగో మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం వీడియో చేస్తూ కూడా మనం కూడా వాళ్ళతోటి చూసేస్తున్నాం. ఇక్కడ చూడండి ఈ సైడ్ మొత్తం స్వీట్స్ అంట, ఇంకా మిక్చర్ అంట, బాదుషా, మైసూర్ పాక్ అన్నీ ఉన్నాయండి. ఎవరికెవరికి ఏమేమి కావాలో కొనేసేయండి భిన్న అయితే, ఎందుకంటే మేము కష్టపడి వీడియో తీసేస్తున్నాం. మీరు కొనేసి తినేసేయండి వచ్చి జాతరకి. ఈ వీడియో చూసి ఎంతమంది వస్తారు ఇక్కడ జాతరకి నాకైతే కామెంట్ పెట్టాలి. ఫస్ట్ ఈ సైడ్ షాప్స్ అన్ని చూసేసేయండి, మళ్ళీ ఆ సైడ్ షాప్స్ అన్ని నేను చూపిస్తాను అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. సిటిఎం జాతర అంటే చాలా మంది ఇష్టపడతారు. ఇది ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వాయిల్పాడు, పీలేరు, కలికిరి, మహాల్, కలకడ, రైస్, చాలా దూరం నుంచి వస్తారండి. ఎందుకంటే ఎవరో ఒక్కరు ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, అక్కడికి వచ్చేసి వీళ్ళు అలాగే జాతరకు అనేసి ఇన్వైట్ చేస్తారు, వస్తారు, వెళ్తారు చాలా మంది. అలా ఎంతమంది వచ్చారో నాకైతే కామెంట్ పెట్టాలి. టాటోస్ వేసే వాళ్ళు కూడా వచ్చారండి ఆఖరికి. ఇక్కడ టాటోస్ అనేది అంత చీప్ అయిపోయాయి. ఇప్పుడు రోడ్డు సైడ్ కూడా కూర్చొని వేసేస్తున్నారు టాటోస్. టీ షాప్స్ అంట, బోండా బజ్జీలు అంట, ఇక్కడ మైక్ సైడ్ పెట్టారు చూడండి. ఎవరైనా పిల్లలు ఎవరైనా ఏమన్నా మిస్ అయితే వాళ్ళకైతే మైక్ కూడా పెట్టేశారు. చాట్స్ షాప్ పెట్టారు, బొమ్మలు ఉన్నాయి. అబ్బాబ్బాబ్బా ఏం జాతర అబ్బా ఇది, అబ్బాబ్బా ఉందండి. చాలా చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం వచ్చాను కదా, సో అందుకని చాలా పొగుడుతున్నారు అనుకుంటా. స్నాక్స్, స్పెట్స్, గోబీ బండి అన్ని ఇక్కడికైతే ఇప్పుడు ముగుస్తుంది. ఇప్పుడు మనమైతే మనకు వీడియోస్ కోసం ఒక పొయ్యి అవసరం ఉంది కదా, ఆ పొయ్యి అయితే ఇక్కడ ఉంది, చూద్దాం. నేను ఎంత చెప్తారు అడిగేద్దాం ఒకసారి. అన్న ఎంత పడుతుంది అది? 300, 300 కదా? 3 పాతవే అవి, పాతవే అవి. ఆయిల్ వేసి పెట్టిండేది అమెరికా కనిపిస్తుంది. ఆయిల్ వేసి పెట్టారా? ఎంతది? 700. అదే అయితే మూలా పల్సాది కావాలన్నా? చెప్తాను పల్సాది కావాలంటే పల్సాది. పల్సాదని కాదు, రేట్ ఎక్కువ చెప్తాను. ఇప్పుడైతే షాప్స్ అన్నీ చూసేయండి. ఇవి వచ్చేసి మనకు గుడి దగ్గరికి వెళ్ళే సైడ్లో అయితే రైట్ సైడ్లో ఉన్నాయి, ఫుల్ షాప్స్ ఉన్నాయండి. ఏ వస్తువు కావాలంటే కూడా ఇడైతే తీసుకోవచ్చు. చిన్నపిల్లల కాటి నుంచి ముసలోళ్ళ వరకు అయితే ఏదైనా కొనొచ్చు. సో చాలా చాలా బాగుందండి. ఏమంటే సిటిఎం జాతర అంటేనే వేరే లెవెల్లో ఉందనుకోండి. నేను ఫస్ట్ టైం అండి, ఏ జాతరకి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి కూడా. ఈ జాతరకి అయితే ఫస్ట్ టైం వెళ్ళాను. ఎందుకంటే అడిగారనమాట, సిటీఎంలో జాతర జరుగుతుంది వీడియో చేసి పెట్టండి అనేసి నాకైతే అడిగారు వాళ్ళు. వాళ్ళ కోసం అయితే మేము వీడియో అయితే చేయడం జరిగింది. అలాగే
మనతో పాటు వాళ్ళతో పాటు మీరు కూడా చూస్తారు కదా. చూడండి, పోలీసులు కూడా బందోబస్తుగా చాలా బాగా అయితే పెట్టారు. ఎందుకంటే చిన్నపిల్లలు తప్పిపోతూ ఉంటారండి. చిన్నపిల్లలకి అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి. ఇప్పుడైతే తక్కువగా ఉంది మీకు పబ్లిక్, మనం వీడియో చేయడానికి పబ్లిక్ తక్కువగా ఉంటే నేను షాప్స్ అన్నీ బాగా కవర్ చేయొచ్చు అనేసి నేనైతే వీడియో కోసం వచ్చాను. కొంచెము మనము డే టైంలోనే వచ్చాను అనమాట, నైట్ కాకుండా. మనం వచ్చిన తర్వాత కొద్దిగా మొబ్బు అయ్యింది. ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ అయిపోతే నేను మళ్ళీ వీడియో షూట్ చేయడానికి డిస్టర్బెన్స్గా ఉంటుంది. అసలు షాప్స్ ఏమీ చూపించలేదు నేను. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో అయితే గుడి ఉంది చూడండి, అలాగే పూజ సామాన్లు ఇవన్నీ ఇక్కడైతే ఉన్నాయి. ఇంకా షాప్స్ అయితే చెప్పే అవసరం లేదండి, అన్ని కలెక్షన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అనమాట. అలాగే నేను వీడియో తీసుకుంటూ అలాగే వెళ్తూ ఉంటే అక్కడ ఇద్దరు పిల్లలు అయితే నాకు కనిపించారు. ఆ పిల్లలకు వచ్చేసి సిల్వర్ పాయింట్ అయితే వేసి పెట్టారు, తాత లెక్క సిల్వర్ పాయింట్ వేసి నిలబెట్టారు. ఆ పిల్లల్ని అయితే నేనైతే పలకరించాను, మాట్లాడాను. ఏదో నాకు తోచింది నేనేదో ఇచ్చాను వాళ్ళకి. వాళ్ళు పేరు చెప్పండి రా అంటే ఒకడు వచ్చేసి దుర్గా ప్రసాద్ అన్నాడు, ఇంకోటి వచ్చేసి రవితేజ అన్నాడు. సో చాలా క్యూట్గా ఉన్నారు చిన్నపిల్లలు వాళ్ళు. సిటిఎం జాతర అయితే అందరూ చూసి బాగా అయితే ఆనందించండి. అలాగే మన ఈ వీడియో చూసిన వాళ్ళైతే సిటిఎం నుంచి ఎంతమంది చూస్తున్నారు, అలాగే సిటిఎం జాతరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు నాకైతే ఖచ్చితంగా కామెంట్స్ అయితే పెడతారనేసి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో కామెంట్ అయితే మర్చిపోకుండా అయితే పెట్టండి. చూడండి, ఇక్కడైతే ఎగ్జిబిషన్ కూడా వచ్చేసిందండి. మినీ ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఇక్కడ జంపింగ్ ఉంది పిల్లలకి, చిన్న పిల్లలకి. బరుగులు బండి ఉంది. ఓయ్ మాము, చిన్నగా మాము భలే దూరేస్తారండి మన మదనపల్లిలో అయితే. అసలు డ్రైవింగ్ చేయడమే రాదండి నాకు తెలిసి. చాలా మంది అలా ఉన్నారు. చూడండి, జాయింట్ వీల్స్ 2 వచ్చాయి ఇక్కడ. అబ్బా, అక్కడ లోపలైతే గుడి ఉంది, డ్రాగన్ ట్రైన్ ఉంది. ఇక్కడ చూసేయండి, ఇక్కడ అన్ని జ్యువెలరీ షాప్స్, బొమ్మలు చిన్నపిల్లలకి. సోడా ఉంది ఇక్కడ, అలాగే నన్నారి సోడా అబ్బాయి. ఇక్కడ చూడండి, అన్ని తెడి పెడతానండి. ఇక్కడ అన్ని స్టీల్ సామాన్స్ ఇవన్నీ చూసాను. లోపల కూడా ఎవరికి ఉన్నాయండి. ఇవి కూడా స్వీట్స్ అండి, అన్ని స్వీట్ షాప్స్. బ్యాంగిల్స్ కూడా భలే వచ్చాయి లేడీస్కి. లేడీస్ కలెక్షన్ చాలా ఉన్నాయి. సో డబ్బులు అయితే బాగా మస్తుగా పెట్టుకొని వచ్చేసి లేడీస్ అందరూ వాళ్ళ హస్బెండ్ జేబులు అయితే ఖాళీ చేసేయాలి ఇప్పుడు ఈ జాతరకి. దీని తర్వాత మళ్ళీ ముదివేడు జాతర వస్తుంది అనుకుంటాను. దీని తర్వాతే కదండి, దీని తర్వాత ముదివేడు జాతర కూడా వస్తుంది. ఓ మై గాడ్, చాలా బాగున్నాయండి షాప్స్ అయితే. చిన్న పిల్లలు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్గా వస్తారంటే. ఒక ఊరుస్ అంటే జాతర అంటే చాలా ఎగ్జైట్మెంట్గా వస్తారు చిన్నపిల్లలు అయితే చూడడానికి. అయితే బొమ్మలు కొనియండి అని ఒకరు వచ్చేసి బ్యాంగిల్స్ కావాలని. ఆడపిల్లలు అయితే ఎక్కువ వాళ్ళు జ్యువెలరీ అయితే ఇష్టపడతారు అనమాట. 10 years అబో అయితే లోపలికైతే వాళ్ళు చిన్నపిల్లలు కదా ఆడుకునేదానికి అది కావాలి ఇది కావాలి. ఫిషెస్ అయితే మసాలా పెట్టేశారా, ఫుల్ ఫిష్ అయితే ఫ్రై చేసి ఇచ్చేస్తున్నారు. 1 side అయిపోయింది, ఇప్పుడు 2 side కూడా అయిపోయిందండి. మనకు 2 sides అయితే నేను వీడియో అయితే చేసేసాను. ఇప్పుడు మనం లోపల కొద్దిగా వెళ్ళేసి చూసేది వచ్చేద్దాం. అలాగే మన జాతర ఎలా జరుగుతుంది లోపల. లైటింగ్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ అంటే ఎక్కువగా ఉంది. అసలు బండి మనము రైట్కి తీసుకోవాలంటే కూడా కష్టం. చాలా దూరం వెళ్ళి మనము కష్టపడి రావాల్సి వస్తుంది. అన్నీ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము ఇప్పుడు. ఇక్కడ చూడండి, మీరే చూడండి వెహికల్స్. అక్కడ చూడండి, కారు తగిలిచ్చేసాడు, కారుకు బస్సు తగిలిచ్చేసాడు. ఇంక అయిపోతుంది, గోల గోల అయిపోతుంది. ఇంకా కారు గోల్ చేసేస్తాను అనుకుంటున్నారు నేనైతే. ఇప్పుడు ఆర్టీసీ బస్ అంతా ఇక్కడ నిలబెట్టేశారు. ఇది ఓయ్ ఓయ్, ఏం పేరు? దుర్గా ప్రసాదా. నీ పేరు? రవితేజనా? అబ్బా, హాయ్ చెప్పండి, హాయ్ చెప్పు. ఇద్దరికి బాయ్ చెప్పు. ఓయ్ బాయ్ చెప్పండి.
आता है इसे अंदर जाएंगे मैं चल के आता नहीं साउंड सही कहूँ చూడండి మా ఆయన జిలేబీ తీసుకుంటారంట వీడియో కష్టపడేది మొత్తం నేను ఈయనైతే ఇక్కడ బండ్లో నుంచి దిగారండి కిందకి ఎత్తి 4 కేజీ జిలేబీ తీసుకుంటున్నారండి జాతరకు వచ్చి మన పిల్లలు అయితే తినరు స్వీట్ అయితే ఇంకా నేను ఆయన ఇద్దరే తినేది స్వీట్ అయితే స్వీట్ షాప్ అయితే వాళ్ళు చూస్తున్నారు ఇస్తే నేను చూద్దాం సో ఇదేనండి మన వీడియో అయితే మా సిటిఎం జాతర అయితే చూశారు కదా సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మోసిన అఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆల్ మీద పెట్టుకోండి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం అంతవరకు బాయ్.